అండోయ్! బాగున్నారా? టేస్టీ టేస్టీ దిబ్బ రొట్టి ఎలా చేయాలి, ఏటి అనేది చూసేద్దామండి. ఈ దిబ్బ రొట్టి ఏటనుకుంటున్నారా ఏటి? ఊతప్పం ఉంటది చూసారా? ఊతప్పం తల్లేనండి దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టి నుంచి పుట్టిందేనండి ఊతప్పం. సో, మనం దిబ్బ రొట్టె ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఒక కప్పుడైతే కొబ్బరైతే తీసుకున్నానండి కొద్దిగా. పిండిలో కొద్దిగా ఇడ్లీ పిండిలో కొబ్బరి కలిపాను. చక్కగా సేవండి ఇది బాండీ అయితే బెస్ట్ అండి. ఎందుకంటే తొందరగా మాడదు. ఏంటంటే లోపల అది ఉడకాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీతో మనం పిండయితే వేస్తాం కాబట్టి స్టీల్ కన్నా సేవండి అయితే ప్రిఫర్ చేయండి. ఇదివరకైతే పొయ్యిల మీద కాల్చి పైన నిప్పులయ్యి వేసేవారండి ఒక సైడు. నైట్ కాల్చేసి ఉంచేసుకునేవాళ్ళనమాట. పొద్దున్నే తలా ముక్క పెట్టేసేవారు పిల్లలకి. సూపర్‌గా ఉండేదండి. చట్నీ, గిట్నీ ఏమి అక్కర్లేకుండా ఉట్టిగా తింటే అండి. కానీ ఆ కాలం వాళ్ళ చేతులు అమృతం అండి. ఏది చేసినా సరే అమృతంలా అనిపిస్తాయండి. ఇప్పుడు ఎంత మషాలాలో, ఎంతెంత నూనెలు, ఎంతెంత ఇది చేసినా సరే అండి, ఆ పూర్వకాలం వాళ్ళ చేతులతో చేసిన టేస్ట్‌లయితే రావట్లేదండి బాబా! ఇగోండి ఇలాగా దిబ్బరొట్టి నిమ్మలంగా కాలిన తర్వాత తిరగేయడానికి ఈ ప్లేట్ ఉపయోగించాలండి. తిరిగేసేసిన తర్వాత కొద్దిగా చిల్లులు పెట్టండి అక్కడక్కడని. ఎందుకంటే బాగా కాలుతదనమాట. ఈ లోపలని కొబ్బరి పచ్చడి చేసేద్దాం. దిబ్బరొట్లు కొబ్బరి పచ్చడి ఉంటే సూపరో, అదురుసో, అమోఘం. కొద్దిగా శనగపప్పు ఏసేసుకొని, కొంచెం మినపప్పు ఏసేసుకొని, దానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు కూడా ఏయించేసుకోండి. మనకి కొబ్బరి పచ్చడి బావుంటదండి. చాలా టేస్ట్ ఉంటది దాంట్లోకి, దిబ్బ రొట్టెలోకి. నెక్స్ట్ బెల్లం పానకం ఒకటి, అల్లం పచ్చడి. ఈ 3 కాంబినేషన్‌లో చాలా బావుంటాయండి. ఊతప్పం యొక్క తల్లికి ఈ 3 కాంబినేషన్‌లు చాలా బావుంటాయండి. ఇప్పుడు ఊతప్పం తల్లి ఎవరో తెలిసిందా మీకు? దిబ్బ రొట్టి. దిబ్బ రొట్టె కూతురు, కొడుకు ఎవరో తెలుసా? ఊతప్పం. అంతేనండి. ఇలాగా మనం పచ్చిమిరపకాయలు కూడా ఏసేసి బాగా ఏగిపోయిన తర్వాత, ఒక చిప్ప కొబ్బరైతే తీసేసుకుందామండి. ఆ ముక్కలేసేసుకొని చక్కగానే పచ్చడైతే చేసేసుకుందాం కొబ్బరి పచ్చడి. రోట్లో రుబ్బుకునేవారండి ఇదివరకు. ఎంతెంత చాకరీలు చేసేవారు. టైము అలా సరిపోయేదో ఏటో గాని మిక్సీలు, గ్రైండర్‌లు, ఓవెన్‌లో అన్నీ వచ్చేసినా సరే మనకు టైం సరిపోవట్లేదండి. పొద్దున్న లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఉరుకులు, పరుకులునండి బాబా! కొంచెం చింతపండేసానండి. పచ్చడిలో చింతపండేసుకుంటే బావుంటది కదండీ! సరిపడా ఉప్పు, ఓ పిసరా మనం బెల్లం ముక్కేసుకున్నాం అనుకోండి టేస్ట్ బావుంటదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఎవరైనాని. చక్కగా మిక్సీ పట్టేసేయండి మెత్తగానే. ఫైన్ పేస్ట్‌లాగా చేసేసుకున్నారనుకో, కొబ్బరి పచ్చడయితే రెడీ అయిపోతదండి. ఎల్లిపాయలు కూడా ఏసాను. ఎల్లిపాయలు వాసన బావుంటదండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. కొద్దిగా కొత్తిమీరేసేసుకొని, దాంట్లోని కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఏసేసుకుందామండి. 2 ఎండుమిరపకాయలని. ఏసేసుకున్న తర్వాత ఇయి ఏగిన తర్వాత కూసింత పసుపేసేసుకుందాం. నూనెలో ఏసామనుకోండి పసుపు, పచ్చడికి బాగా పడతదండి. వాసన రాదు పసుపు వాసన. పసుపు లేకుండా మగోళ్ళకి పెట్టకూడదంటారండి. మా అమ్మగారు చెప్పేవారు. అన్నిటిలోని కొద్ది పసుపేసుకోవాలి అని ఆచారం అనమాట. అలాగా ప్రతి దాంట్లోని పసుపేసుకుంటాం అనమాట. మన హిందూ సాంప్రదాయంలోని. ఇలా పసుపేసేసుకున్న తర్వాత మనం నూరుకున్నాం కదండీ! అదేలెండి మిక్సీ పట్టేసుకున్నాం కదా! అదేసేసుకోండి ఆ పచ్చడి అయిపోయింది. పచ్చడయిపోయింది. మనకు ఆ పక్కనేమో దెబ్బ రొట్టయితే కాలిపోయిందండి. టేస్టీ టేస్టీ దిబ్బ రొట్టి. కొంచెం చల్లారిన తర్వాత దిబ్బ రొట్టి తిన్నామనుకోండి బావుంటది. వేడి వేడిగా కొన్ని తింటే బావుంటాయి. కొన్నేమో చల్లారిన తర్వాత తింటేనే బావుంటాయండి. దిబ్బ రొట్టి మాత్రం చల్లారిపోయిన తర్వాత తిన్నారనుకోండి సూపరుంటది. అలా కాకుండా నైట్ కాల్చేసుకొని పొద్దుట తిన్నారనుకోండి ఇంకా బావుంటదండి. ఏదన్నా ఊర్లు గట్టా ఎళ్ళాల్సొత్తేని పులిహార, దిబ్బ రొట్టెలేసి టిఫిన్ క్యారేజీల్లో కట్టేసి పంపించేవారండి అమ్మ వాళ్ళు. ఆ! ఏదన్నా తీర్థయాత్రలకెళ్ళాలన్నా అంతేనండి. దిబ్బ రొట్టెలే ఎక్కువ. అంతే అండి. టేస్టీ టేస్టీ పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దిబ్బ రొట్టి, అల్లం పచ్చడి, పానకం అండి అది. చెరుకు పానకం.